చేయాలి. అలా ఎవరైతే ప్రతిరోజు సంకీర్తన చేయగలుగుతారో వాళ్ళు ధన్యులు. కొత్త మాటలు చెప్పటం వల్ల ఏ రకమైన ఉపయోగము లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఆశ్రమానికి ఒక పండితుడు వారు వచ్చారట. ఒక పండితుడు వచ్చాడు ఒక ఆశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏంటట? తెల్లవారు లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నాన సంధ్యానుష్ఠానాలు తీర్చుకొని, పూజ చేసి, ఆ తర్వాత అల్పాహారం, అలాగే మధ్యాహ్నం ఆ కార్యక్రమాలు ఏమనుంటో చూసుకొని, మరలా మధ్యాహ్నం మరలా స్నానం చేసి, సంధ్య వార్చి, మరలా ప్రసాదం తీసుకొని, మరలా మధ్యాహ్న కార్యక్రమాలు చేసుకొని, సాయంత్రం మరలా సంధ్య వార్చి, మళ్ళా భజన చేసి, జపధ్యానాదులు చేసి, కాసేపు ఉపన్యాసం చెప్పుకొని, ఆ తర్వాత భోజనం చేసి పడుకోవడం అన్నది ఆశ్రమాల్లో సాంప్రదాయం. ఒక పద్ధతి ఉంటుంది. అలాంటి ఆశ్రమానికి ఒక పండితుల వారు వచ్చారట. ఎలాంటి వారంటే నాలాంటి వాడు ఒక పండితుడు వచ్చాడట. వస్తే శిష్యులందరూ చాలా భక్తితో ఎదురెళ్ళి అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి, అంటే అర్థం ఏంటో కాదు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, మర్యాద చేసి, వారు ఉండడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది చూపించి, అయ్యా మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, మధ్యాహ్నం ప్రసాదం సమయానికి వచ్చి మేము పిలుస్తామని చెప్పి ఆయనకి విశ్రాంతి గదినిచ్చి వెళ్ళారు శిష్యులు. మధ్యాహ్నం సమయం అయింది. శిష్యులు వెళ్ళి, అయ్యా పండితుల వారు మధ్యాహ్నం ప్రసాదం సమయమైంది, స్నానం చేసి రండి, ప్రసాదం తీసుకుందరు కానీ అన్నారు. ఎందుకంటే త్రిసంధ్యలు అంటారు. ఉదయం సంధ్య వారుస్తారు, మధ్యాహ్నం వారుస్తారు, సాయంత్రం కూడా వారుస్తారు. సంధ్య వార్చడం అంటే స్నానం చేసి అర్ఘ్యం ఇస్తారు భగవంతుడికి. సంధ్యావాచనం 3 సంధ్యలు వారుస్తారు సన్యాసాశ్రమ ధర్మంలో. మధ్యాహ్నం పిలవగానే ఈ పండితులు వారు అన్నారు, ఒరే ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదురా, నాకు బోలెడంత జ్ఞానగంగా ఉంది, ఇంకా నేను స్నానం చేయాల్సిన అవసరమా అన్నాడు. ఆయన పండితుడు కదా, బోలెడంత జ్ఞానం ఉంది అన్నట్ట. కొనండి ప్రసాదండి అన్నాడు. కొంచెం కాస్త గట్టిగా వేసి వెళ్ళారు. మళ్ళీ రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి, అయ్యా పండితుల వారు రండి, స్వామి సన్నిధికి రండి, కాస్త సంకీర్తన చేసి, జపధ్యానాదులు చేసి, భజన చేసి, గురువుగారు చెప్పిన సత్సంగాన్ని విని తరువాత ప్రసాదం తీసుకుందరు కానీ చెప్పారు. ఊరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, నాలో ఊరంత జ్ఞానగంగా ఉంది, స్నానం అవసరం వస్తాను పదండి అని వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళాడు, భజన చేశాడు, సంకీర్తన చేశారు, సత్సంగం విన్నారు. అంత అయిన తర్వాత ప్రసాదం. మరి అతిథులు వచ్చేటప్పుడు గౌరవించాలి. అతిథుల్ని ఎలా గౌరవించాలంటే, అతిథి దేవోభవ, దైవంతో సమానమట అతిథి. మనమేం చేస్తామంటే, అతిథులకి ఎలా చేయాలో ముందు చెప్పి, ఇప్పుడు మనమేంటి చేస్తామో తర్వాత చెప్తాం. ఎవరైనా చుట్టాలు పట్టాలు వస్తే తర్వాత మనకు ఉంటాయో ఉండవని ముందు మనం తినేస్తాం, తర్వాత ఉన్నది అతిథులకు పెడతాం సహజంగా. అంటే ఇక్కడ తలారిలో కాదు, కొన్ని చోట్ల విషయం చెప్తాను. పద్ధతి ఏంటంటే, అతిథులకు ముందు వడ్డించిన తర్వాత మాత్రమే మనం తినాలి. అంటే వాడిన పదార్థాన్ని అతిథులకి పెట్టకూడదు. ఒకవేళ పెడితే తినగా మిగిలిన దాన్ని వాడికి పడేసినట్టు అర్థం. అదే కదా, మనం తినగా మిగిలిన దాన్ని వాడికి పడేసినట్టు, ఉంటే తినదా లేకపోతే పోరా అన్నట్టు. అప్పుడు దానివలన దోషము పాపము కూడా మనకి సంక్రమిస్తాయి. అలా చేయకూడదు. ఇప్పుడు కూడా వాడిన పదార్థాన్ని అతిథులకు పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సంకీర్తన రోజు తెలుసుకోవాల్సిన విషయం ఇది, ఓకేనా? అయితే ఆయన అక్కడున్న వాళ్ళందరూ ఆశ్రమ ధర్మాలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ పండితుల వారికి చక్కగా ముందుగా కూర్చోబెట్టి, వారికి కొంచెం స్వీట్ అది గట్టిగా తయారు చేశారేమో, బాగా నాలాగా భోజన ప్రియుడైన గట్టిగా తిన్నాడు. ఎలా తిన్నాడంటే, కాస్త నెయ్యి వేసి, పప్పు వేసి బాగా ఎక్కించాడు స్వామి. తినిన తర్వాత వెళ్ళారు. శిష్యులు అనుకుంటారు, వచ్చిన దగ్గర నుంచి స్నానం చేయమంటే జ్ఞానగంగా ఉంది అంటారు. ఈయన ఏటి సంగతి చూద్దామని వాళ్ళల్లో వాళ్ళు ఏదో అనుకున్నారు. అనుకొని సరే గదిలోకి పంపించారు వారిని. గదిలోకి పంపించేసి తలుపులు గడేసి బయట ఉన్నారు. వీళ్ళు కొంచెం బాగా తిన్నాడేమో, ఆయనకి బాగా ఆయాసంగా ఉంది, అబ్బా అని కొంచెం జాగ్రత్త పడుకున్నాడు. వీళ్ళు బయట పడుకోలేదు, శిష్యులు మెలకువగా ఉన్నారు. కారణం ఏంటంటే, సహజంగా పడుకున్నటువంటి వ్యక్తి దగ్గర కాసిన నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఏదైనా అవసరమైతే మంచినీళ్ళు తాగుతాడు. వీళ్ళు పెట్టలేదు కాబట్టి వీళ్ళు మెలకువగా ఉన్నారు. శిష్యులు కావాలని పెట్టలేదు. సగం రాత్రి అయిందట.
స్వీట్ అది ఎక్కువ తింటే సహజంగా దాహం వేస్తుంది కదా, దాహం వేస్తుందట. నీళ్ళు నీళ్ళు అంటాడట ఆయన. ఎవరు పలకలేదు, బయటకడ ఇచ్చారు, పలకలేదు. గట్టిగా అరిచి కేకలేసి గలాటా చేస్తున్నాడట, అరుస్తున్నాడు గట్టిగా. శిష్యులు పరిగెత్తుకొని వెళ్ళి గడ తీసి కొంచెం తలుపు తీసి, మీలోనే బోల్డంత జ్ఞానగంగా ఉంది కదా, తాగడానికి పనికిరాదా, స్నానానికే తప్ప అనేసి అన్నారట. జ్ఞానగంగా ఉంది, స్నానం చెయ్యక్కర్లేదు అన్నారు కదా, తాగడానికి పనికిరాదా, తాగండి అన్నారట. ఒరే వెధవల్లారా, ముందు నీళ్ళు ఇవ్వండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామంటే అప్పుడు ఇలా నీళ్ళు ఇచ్చారు, తాగి పడుకోవడం జరిగిందన్నమాట.